ఒకళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు హల్లెలూయా ఇచ్చినట్టు వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి. అవునగా చెప్పండి. ఇప్పుడు ఏమంటాడు, మానవుడు దేవుడి దగ్గర దొంగలిచ్చినా మానవుడు అడుగుతాడు, ఏ విషయంలో దొంగలించాం ప్రభా, మమ్మల్ని దొంగలు అవుతామా అని అడుగుతాడు. ఏ విషయంలో దొంగలించాం చదవడం కదా, ఏ విషయంలో దొంగలించాం. అయితే మీరు నా దగ్గర దొంగలిస్తున్నారు, దేని విషయంలో ఏమడుగుతారంటే మళ్ళీ సూటి ప్రశ్న అవుతారు, మేము ఎక్కడ దొంగలించామయ్యా, ఏం చేసినామయ్యా, నీ సన్నిధి రావడం మీ దొంగలించడమా, ఏంటి దొంగలించిన ప్రశ్న వేస్తాం కదా, ప్రశ్నగా జవాబు కూడా అయిందని చెప్తాడు మాట. అమ్మా ఏం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పారు, ఆయన మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు వెళ్ళి కానుక దేవుడు సమర్పించండి, దొంగలించొద్దండి. కుష్ఠవేదులు బాగు చేసినప్పుడు 10 మంది కుష్ఠవేదులు స్వస్థపరిచినప్పుడు చెప్పాడు. చెప్పాడు అయ్యా కైసరి పొండు అడుగుతుందంటే కైసరికి కట్టు, దేవుడికి మనం చెప్పాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అనుసరించాడు కదా శరీరధారిగా, ఆయన దొంగలించలేదు కదా అమ్మ. కాబట్టి మనం ఏం చేయకూడదు చెప్పండి, దొంగలించాలా ఎంబడించాలా, ఏది న్యాయం చెప్పండి, అవునేగా చెప్పండి. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం మీకు జ్ఞాపకం చెప్తున్నాడంటే, బిల్లు వచ్చిన ధనవంతుడికి బిల్లుకి ఇచ్చాం పాస్టర్ గారు, మీరు దీనికి ఇవ్వమంటే అది తప్పు, దేన్ని దాందే. ఆమె అవునగా చెప్పండి. ఏసీ అనేది నా రూమ్ లో పెట్టుకున్నానికి మిమ్మల్ని రూపాయడం, ఎందుకంటే నా ఒక్కడి కొరకే నేను వేసుకుంటున్నాను కదా అనేది. ఇప్పుడు చెప్పండి, ఎవరి కొరకు ఓడబడుతుంది, మనందరి కొరకు. మీతో పాటు నేను కూడా ఏం చేస్తానంట, మీతో పాటు కూడా నేను ఏం చేస్తాను, కలిపే కడతాను. కాబట్టి ఈరోజు ఏం చేద్దాం, దశమ భాగంలో కలపకంట, కానుకల్లో కలపకంట, కృతజ్ఞత కానుకల్లో కలపకంట. దీనికి ఏం చేయాలంట, మీరు వెళినప్పుడు సపరేట్ గా మీకు కలిగినది ఎంత వచ్చిందని చెప్పండి. 2335 రూపాయలు వచ్చింది. ఒకళ్ళు నేనే కట్టేస్తారంటే నిండాల దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆమె దాంట్లో పక్కాగా చెప్పగలరు, ఆయనకి ఇచ్చిన వాడు ఎవరు కూడా ఇవ్వగలరు. ఎందుకు లోకస్వార్త 6:38 చెప్తాడు. ఇక్కడ 6వ అధ్యాయం 38 వచ్చింది. లేక సరగా ఇంకా ఇవిడి మీకు ఇవ్వబడును. ఏమంటాడు చెప్పండి, ఇస్తే మీకు ఏమిటంట, అనిసి కుదించి ఎక్కడేస్తాడంట,